వర్క్ చెప్తే చేంజెస్ రాకూడదు రాజు. డోంట్ రిపీట్ దిస్ అగైన్. నువ్వే టార్గెట్ అవుతున్నావు, నిన్నెవరు టార్గెట్ చేయట్లే. ఇదే యాటిట్యూడ్ క్యారీ చేస్తానంటే ప్లీజ్ యూ కెన్ లీవ్ ఫ్రమ్ హియర్. అమ్మా, ఏరా చెప్పకుండా వచ్చావు? అంత బాగానే ఉందా? నేను ఈడనే ఉండిపోతామ్మా, నాకు జాబ్ చేయాలని లేదు. ఎందుకురా? అంత బాగానే ఉంది కదా. కావాలనే టార్గెట్ చేస్తుర్మా, ప్రెషర్ ఎక్కువ ఉంది. ప్రెజరు ఏ పనిలోనైనా ఉంటుంది నాన్న. వదులుకుంటూ పోతే ఒక్కడివే మిగిలిపోతావు. ఎంత దూరం పోయినా ఉన్న చోట ఆగిపోతున్నామా. ఇంకా చేసుడు నాతోని కాదు. చేతి నిండా పని ఉంటే వదిలేసి వచ్చేసి నా వల్ల కాదంటావేందిరా? ఇవాళ ₹1 వెనకేసుకుంటేనే రేపు నిలబడగలుగుతావు. ఎంత వెనకేసుకున్నా ₹1 కూడా మిగలట్లేదు. ఇప్పుడు కాలు ఎరగొట్టుకొని రేపొద్దున నుంచున్న ఉపయోగం ఏముంది? రిజైన్ పెట్టేశావా? మా బా, ఏ పని ఆలోచించి చెయ్యవు, ఎక్కువ కాలం చెయ్యవు, ఇంకొకరు చెప్పింది అస్సలు చెయ్యవు. ఎలా బతుకుతావురా? పో, నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చింది చేసుకో. మీ నాన్న అడిగితే ఏం చెప్తావో చూస్తా. ఇష్టం వచ్చింది చేస్తారు. నాన్న, నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. బిజినెసా? ఎందుకురా? ఇప్పుడు జాబ్ ఎవరు చేస్తలేరు, బిజినెసే చేస్తారు అందరూ. వాళ్ళ గడుస్తుంది నాన్న, మనకి నడదుగా అసలు. ఆయన చెప్పులు లేనివాడికి బూట్లు ఎందుకురా? జాబ్ చేస్తేనే పిల్లనిస్తారు, వ్యాపారం చేస్తే ఎవడు పిల్లనివ్వడు. ఇప్పుడు జాబ్ కన్నా బిజినెస్కే వాల్యూ ఎక్కువ. కరెక్టేరా. ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ దొరుకుతుంది. అదే బిజినెస్లో ఒక్కసారి లాస్ అయితే బతకడానికి కూడా భయపడాలా. నేను సక్సెస్ అయితే నాన్న ఒక 5 లక్షలు చాలు. ఇస్తే 1 నెల లాభం చూపిస్తావా? వ్యాపారం అంటే కద్దరు చొక్కా వేసుకొని కౌంటర్లో కూర్చోడం కదరా. మనం చీకట్లో నడుస్తున్నప్పుడు పట్టుకున్న కట్టి ఆరకుండా ఉండటం. అది ఆరినా అయిపోయినా మనం చీకట్లో నడవాల్సిందే. అందరు గట్ల ఎందుకైతే నాన్న, బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు. అందరూ వచ్చేదాని గురించి చెప్తారా, మిగిలేదాని గురించి ఎవడు చెప్పడు. వాళ్ళు చెప్పినంత మిగిలితే ఉద్యోగాలు ఎవడు చేయడు. జేబులో రూపాయి అన్నోడు ఏదైనా చేస్తాడు, చేతిలో రూపాయి అన్నప్పుడే మనిషి చెప్పింది చేయాలా. పోనీ లోన్ తీసుకోనా? తీసుకొని కాఫీ షాప్ పెడతా. టీ కొట్టా? టీ కలపడం వచ్చా? దాందేముంది, పాలు కాబట్టి పొడి కలపడమేగా. మీ అమ్మని పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల సంధి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మిమ్మ పెట్టిన టీ బాగుందని రోజు చెప్తూనే ఉన్నా. అయినా నన్ను పని పిలవడానికి వచ్చిన వాళ్ళు గేటు బయటే ఉంటారు, ఇంట్లోకి ఎవడూ రాడు. మీ అమ్మ టీ దాగా ఉంటుందని. ఎందుకురా మీ అమ్మ కొడుకులు కలిసి మా జీవితాలతో ఆడుకుంటారు? పోయి జాబ్ చేసుకోపో. టీ కొట్టు పెడతా అంట, టీ కొట్టు. ఎప్పుడు బా వెళ్ళేది సిటీకి? ఏమోరా, నాకైతే వెళ్ళాలని లేదు. ఉండిపోబా, పొద్దున్నే ఒక్కని బాటిల్ పట్టుకుని వెళ్ళాలంటే ఏదోలా ఉంది. మా నాన్న ఒప్పుకోవట్లేదురా. ఎందుకు? నా బాటిల్ పట్టుకుంటున్నందుక? కాదా, జాబ్ చేయమంటాడు, నడవట్లేదు గడవట్లేదు అంటాడు. నేనేమో జారి నూతిలో పడేటట్టున్నా. నిజం చెప్తున్నా మావా, నాకు అక్కడ ₹1 కూడా మిగలట్లేదురా. కూల్ నా కొడుకులో పనిచేస్తున్నాను. ఎంత వస్తాయి నీకు అక్కడ? 30,000 వస్తారా? 30,000? మన సుబ్బుగాడు అసంటోనికి 35,000 దాకా వస్తున్నాయి. వాడు సాఫ్ట్వేరా? సాఫ్ట్వేరా? వాడు ఫుట్వేరే సరిగ్గా చేసుకున్నాను. వాడు సాఫ్ట్వేర్ ఏంది? చెట్లకి కొబ్బరికాయలు కొడతా ఉంటాడు బా. మొన్న ఈ మధ్యనే రీల్స్ కూడా పెడుతున్నాడే, వేకెన్సీ ఉందని. రా, వెళ్ళి జాయిన్ అయిపోదాం. చేతిలో చదువు పెట్టుకొని సెటిల్ ఎక్కలేని లేరా, వదిలే. మరి ఏం చేస్తావు బా? బిజినెస్ పెడదాం. బిజినెసా? ఏం బిజినెస్? కాఫీ షాప్. కాఫీ షాప్ అయితే చీప్గా ఉంటుందిలే, కానీ టిఫిన్ షాప్ పెడదాం, చాలా రిచ్గా ఉంటుంది. ఎటకారమా? మరి లేకపోతే ఏంటి బా? చీకట్లో చీరలాగలేనుడు సినిమాలో బిట్లు మిస్ అయ్యని గొడవడ్డాడంట. నీకు టీ పెట్టడం వచ్చా అసలు?
ఎరా అయిపోయిందా అప్పుడే? కొంచెం బ్రేక్ తీసుకుందాం రా. నాకెందుకో ఇక్కడ చేతులు ఊపేదానికంటే సిటీలో చేతులు ఊపడమే బెటర్ అనిపిస్తుంది. ఏదో మీరు రీల్స్ చూసి ఇక్కడ ఏదో అనుకుంటారే కానీ నాకెందుకో ఇక్కడ పని చేసేదానికంటే అక్కడ పని చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. పొద్దుననగా పోయిండు, ఇంతవరకు రాలేదు. వాడు నా మాట వినట్లేడండి. వచ్చేసిండుగా. ఏరా అన్నం తిన్నావా? టీ తాగరా. బాగుందా? సాకలోడు చేసే పని చదువుకున్నోడు చేసే పని ఒకటి కాదురా. చిన్నప్పుడు నేను గుడ్డు చాకిరి చేసేటోడిని. 12 గంటలు 15 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు గంటే చేస్తున్నా, 1500 ఇస్తున్నారు. ఏ పనిలోనైనా కావాల్సింది అనుభవమే. నువ్వు చేసే దగ్గర చాకిరి ఉండొచ్చు, శాలరీ సరిపోకపోవచ్చు, అది కొంతకాలమే. నేను టీ కొట్టు పెట్టాను, ఏమైంది? అయిన వాళ్ళు అంతా దోచుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏమైనా అనగలమా? పోనీ మీతో పాటు పొలం పనులకు తీసుకెళ్ళొచ్చుగా. ఏంది తీసుకెళ్లేది? వాడు పొలం పని చేయడానికా వాడిని చదివించింది? నా ముందే ట్రాక్టర్ తోలుతూ, పేడెత్తుతూ, గొర్రెలు కాస్తూ, వరి నాటుతూ, బురదలో వాడిని ఎలా చూడాలా? వాడు సాఫ్ట్వేర్, ల్యాప్టాప్, సూటు, కారు, అది వాడు రేంజ్. అరే నాన్న, పని చెయ్యి, పనికొస్తావు. పనికొస్తేనే పైకొస్తావు, గుర్తుంచుకో. నాన్న ఎందుకు నన్ను సపోర్ట్ చేస్తలేడు? నేను ఆయన లెక్క కాదు, సక్సెస్ అవుతా. మన ఊర్లో ప్రతి ఒక్కరూ పొద్దున్న లేవగానే మీ నాన్న కొట్టుకే వెళ్తారు. ఆయన పెట్టిన టీ తాగంది వాళ్ళకి రోజు మొదలవదు. ఒక్కడే పని చేసుకోలేకపోయేవాడు. బయటోళ్ళని నమ్మలేక వాళ్ళ తమ్ముళ్ళనే పనిలో పెట్టుకున్నాడు. వాళ్ళేమో కుండలో అన్నం నువ్వు తింటే కింద పడిన అన్నం మేం తినాలనా అన్నారు. వాళ్ళకి పెట్టి పెట్టి అప్పుల పాలయ్యిండు. అందుకే మీ నాన్నకి వ్యాపారం అంటే భయం. నువ్వు ఒకసారి నాన్నతో చెప్పొచ్చు కదమ్మా. నేను సిటీకి వెళ్ళి ఒకరి కింద పని చేయలేను. నేను అసలు అట్లాంటి వాడికి సెట్ అవ్వను. 100లో 98 మంది బిజినెస్ పెట్టాలని అనుకుంటారు. అందులో ఎంతమంది బిజినెస్ పెడుతున్నారు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? లోతు తెలవకుండా దిగితే చెయ్యందియడానికి కూడా ఎవ్వరు రారు. అందరూ మీ ఆయనలాగే ఉంటారా? సక్సెస్ అయిన వాళ్ళే గొప్పలు అనుకుంటే 98 మంది ప్రయత్నించడంలోనే ఆగిపోతారు. రిస్క్ చేయకుండా ఆగిపోతే లైఫ్ లాంగ్ కూల్ నా కొడుకుగానే బతకాలి. లోతు ఎంతున్నా సరే దిగిన తర్వాత ఎదురెదడమే. అవును బా, ఒక రకంగా చూసుకుంటే మీ అయ్య చెప్పింది కూడా కరెక్టే కదా. ఏ కొడుకునైనా కాన్వెంట్లో చదివించాలనుకుంటాడే కానీ కరువు పనికి పంపించాలనుకోడుగా. కాన్వెంట్లో చదివిన ప్రతి ఒక్కళ్ళు కద్దరు బట్టలు వేసుకొని తిరుగుతారు అనుకుంటున్నావా? నేను ఎందుకు నాకు నచ్చిన పని చేయకూడదు? నచ్చిన పని కాబట్టి. అవును బా, ఎంతైనా పెద్దోళ్ళు చెప్పిన పని అనేది కష్టంగానే ఉంటుంది కానీ కుదురుగా ఉంటుంది. అదే మనకి నచ్చిన పని అయితే మారుతూ ఉంటుంది, ముందు చూపు ఉండదు. ఎక్కరా? ఏంటి? ఎక్కి తొక్కరా. అలా తొక్కుంటే ఇంటికి వచ్చాయి. ఏంటి స్టాండ్ వేసి తొక్కమంటావేంట్రా? ఇలా నువ్వు చెప్పినట్టు చేస్తే సైకిల్ ముందుకెళ్దు. నా బాధ కూడా అదేరా. వాళ్ళు చెప్పినట్టు చేస్తే కుదురుగానే ఉంటుంది, నా బతికే ముందుకెళ్దాం. పొద్దునుంచి సాయంత్రం దాకా తొక్కుతూనే ఉండాలిరా. అట్లీస్ట్ దిగి నడుచుకుంటూ వెళ్తే ఇంటికైనా వెళ్ళిపోతాను. ఇంటి దగ్గర ఉండిపోతాను రా. అర్థం చేసుకోండి. ఒరే, మీ బాబాయ్ కొడుకు వచ్చాడు, నీతో ఏదో చెప్పాలంట. సరే. చెప్పరా, ఏంటి? జాబ్ వచ్చింది హైదరాబాద్లో.
ఎందుకురా ఇక్కడ బాగానే ఉన్నావుగా? ఇక్కడేముంది బాబాయ్, అక్కడైతే క్లాస్ అమ్మాయిలు, పాష్ పబ్బులు, ఎస్థెటిక్ లైఫ్ బాబాయ్ అక్కడ. మ్మ్. అంతా బాగానే ఉంటుందిరా, కానీ నువ్వు బాగుండాలిగా. డబ్బా ఫోన్ వాడేవాడికే ఐఫోన్ వస్తుంటే బాగుంటుందా లేదని అడుగుతావండి బాబాయ్ నువ్వు? మగాడు ఫోన్ తీసుకొని గంటలు గంటలు బాత్రూంలో ఏం చేస్తాడు తెలుసారా? తెలుసు. ఆ, అలా ఫోన్ చూస్తూ వాడు అక్కడే పోతే వాడు పోయిన దానికన్నా ఫోన్ ఆన్లో పెట్టి పోయిననే బాధే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఐఫోన్ బెటరా డబ్బా ఫోన్ బెటరా? డబ్బా ఫోనే బెటర్. నువ్వు అక్కడ ఒళ్ళంతా తెరుచుకొని మొహమ్మద్ ఖాన్లో డ్యాన్స్ చేసినా 100 రూపాయలు ఇస్తారేమో కానీ సైలెంట్గా కూర్చుంటే ఎవటి నీ మొహం కూడా చూడ్డం. నన్ను అడిగితే నువ్వు సిటీకి వెళ్ళి సెంటు కొట్టుకోవడం కన్నా సొంత ఊర్లో సొక్క లేకుండా తిరగడం మంచిది. తర్వాత నీ ఇష్టం. రే వచ్చేసి ఉంటాడేమో రా, పద రా. బా ఓకేనా? థూ దా. అరే వాడిని అంకుల్ అనకరా, ఫీల్ అవుతాడు. సర్లే. హాయ్ అన్న. నమస్తే అన్న. హాయ్. ముందు ల్యాండ్ లీజుకి తీసుకుందాం, ఫ్రాంచైజే కదా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. అదే అన్న, దాని గురించే ఒక 10 లక్షలు అవుతుంది. ఆ? 5 అన్నాడుగా, 5 అని చెప్పినావు. అంటే మళ్ళీ ఎస్టిమేషన్ వేసుకున్నాను, టోటల్గా 10 లక్షలు అయ్యేటట్టు ఉంది. సో అందుకే ఒకేసారి కూర్చొని అడుగుదామని. తాకట్టు పెట్టుకోనికి ఏదో ఒకటి కావాలి, ఊరికే అంటే కుదరదు. అది ఇవి ఒకసారి చూడండి. ఇంత రిస్క్ తీసుకొని బిజినెస్ పెట్టుడు అవసరమా? ఇప్పటిదాకా రిస్క్ తీసుకోకుండా బతికేశానండి. హ్మ్? ఇప్పుడు కూడా చేయకపోతే ఎక్కడా బతకలేను. ఆవేశంలో ఏదేదో చేస్తుంటారు, ప్లానింగ్ ఉండదు, పెద్దోళ్ళ మాట వినరు. ప్రమాదం వచ్చినప్పుడు పక్క తప్పుకోవాలండి, ప్లానింగ్ చేయకూడదు. పద్ధతిగా ఉండాలంటే పెద్దల మాటలు వినాలి, పైకి రావాలంటే పనికొచ్చే పనే చేయాలి. మీరు చూడండి. మీరు చదువుకున్న వాళ్ళు కదా, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా? మేము పడే కష్టం ఎవరికి తెలియదు అంకుల్. ఏసీలో కూర్చుంటే నిమ్మలంగా కూర్చున్నాం అనుకుంటారు, ఇంట్లో కూర్చుంటే చాదగాను అని అనుకుంటారు. ఇలా మీ ముందు కూర్చుంటే వీడికేం తెలిసి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అది కాదు బాబు. నేను మొండోను అంకుల్, నష్టం వచ్చినా పర్లేదు, నేను తీసుకుంటా. మీరు హెల్ప్ చేయండి చాలు. సర్లే, నాతోటి అయినంత నేను చేస్తా. సెట్ చేస్తాడా సెట్ చేయడా? రేయ్, నువ్వు హైదరాబాద్లో జాబ్ చేసుకో, ఇంటికి పైసా పంపకు, ఇక్కడ మాత్రం ఉండకు, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. ఎలా బిజినెస్ మాటలతో చెప్తే ఎనవరా నువ్వు? పాతికేళ్ళు రాగానే మోతుపరం ఉన్నావా? ఏం తెలుసు వ్యాపారం గురించి నీకు? తెలియదు నాన్న. తెలియదు, నీకు అస్సలు తెలియదు. తెలియకపోతే నేర్పించినానా, అంతేగాని వద్దని మాత్రం చెప్పుకో. ఇంకెంతకాలం ఒకరి కింద పని చేయాలి నేను? నా తర్వాత నా కొడుకు కూడా లైన్ కట్టాలా? నువ్వు నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావు, నేను నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను. అయినా ఎందుకంత భయపడుతున్నావు? మహా అయితే ఏమైద్ది, దివాళా తీస్తాను, అప్పులు పాలైపోతాను, అంతేగా. ప్రాణాలు అయితే తీసుకోనుగా. నువ్వు అనుకున్నావనే ముందుకెళ్తున్నాను నాన్న, నువ్వే వెనక్కి ఎలా? నేను ఇలాగే మొండున్నాను. దేంట్లో అయినా దూకిన తర్వాత ఆలోచిస్తాను, దూకేటప్పుడు కాదు. దెబ్బలు తగిలినా పర్లేదు. నాకు తగిలిన దెబ్బ తగలకూడదని చెప్పేది, ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటాడు. మీరున్నారనే ధైర్యం అండి వాడికి. మళ్ళీ ఒకసారి బిజినెస్ పెట్టి చూడండి. వాడి కోసం కాదు, వాడు మీ మీద పెట్టుకున్న నమ్మకం కోసం. వాడి నమ్మకం మీద కూర్చుంటే చిన్నపిల్లగానికి స్టీరింగ్ ఇచ్చినట్టే. పక్కన మీరుంటారు కదా, వాడు ఎటెళ్ళిండో చూడండి.
రేయ్ మరి బిజినెస్ రేయ్ ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నా చెయ్యి, ధైర్యంగా చెయ్యి. థ్యాంక్స్ నాన్న.